శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఈనాడు భారతదేశంలో ఏనాడు లేనంత ప్రమాదకరమైన పరిస్థితులు మొదలయ్యాయి. ముఖ్యంగా బీజేపీ తాను గెలవటం కోసం ఎటువంటి పాపాలు చేయడానికైనా బీజేపీ సిద్ధంగా ఉంది. ఎన్నికల ముందే అనేక అస్త్రాలని బయటకు తీసేటువంటి ఒక అలవాటు బీజేపీకి ఉంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రామ మందిరాన్ని అక్కడ ప్రారంభింపజేసే క్రమంలో ఇంటింటికి తలంబ్రాలు పంపించటం, తద్వారా ఒక సెంటిమెంట్ని, రాముడు అనేది 5000 సంవత్సరాల చరిత్ర. రాముడు నరేంద్ర మోడీ పుట్టకముందు, బీజేపీ పుట్టకముందు ఆ చరిత్ర, అది పౌరాణికం కానీ ఇంకో పద్ధతుల్లో కానీ భారతదేశ ప్రజలందరూ ఒక తమ గుండెల్లో నెలవుగా చూసుకునేటువంటి చరిత్ర అది. దాన్ని హైజాక్ చేసి ఎలక్షన్ల ముందు రామ మందిరాన్ని కొత్తగా తీసుకొచ్చి ఇంకా పూర్తిగా కాకముందే ప్రారంభించినట్టు చేసి తలంబ్రాలని ఇంటింటికి పంపించి తద్వారా ఒక సెంటిమెంట్ని రేపే మొదటి ప్రయత్నం చేశారు. మరలా ఎలక్షన్ల ముందే సిఏఏ మరలా తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే సిటిజన్ యాక్ట్కి సంబంధించినటువంటి దుర్మార్గాన్ని తీసుకొచ్చి ముస్లింలని బయటపెట్టి మిగిలిన వాళ్ళని ఏదో పేరుతో ముస్లింలు ఇతర మైనార్టీలని ఇందులో కలవకుండా చేయడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆమోదం అయింది. అమలు ఇప్పుడు మొదలుపెట్టారు. అంటే అది ఎంత దుర్మార్గం మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఆ దుర్మార్గం వెనుక ఒక విభజన తీసుకురావాలి, ఒక డివిజన్ తీసుకురావాలి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులందరూ ఉన్నట్లుగా. ఇంక నేను ఢిల్లీ వెళ్ళాం. సామాన్యులను కూడా ఆ భ్రమంలో పెట్టేస్తున్నారు. ఏమంటున్నారు, మీరు మీకు ఉద్యోగాలు లేవు కదా, మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రామ మందిరం కట్టించాడు, మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రాముడి పేరుతో ఏదో చేశాడు. ఇటువంటి భాష వాడే పరిస్థితి తీసుకురావటం అంటే చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ మంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇటు ఒకవైపు రాముడి సెంటిమెంటు, మరోవైపు ఎలక్టరల్ బాండ్స్ పేరుతో 1000 కోట్లు తినే ఆఖరకు సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా ధిక్కరించే విధంగా తనకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్లని, అదేవిధంగా ఎస్బీఐని తన గుప్పిట్లో పెట్టుకుని ఆ విధంగా క్విడ్ ప్రోకో లాంటి అనేక కుంభకోణాలకి పాల్పడుతూ భారతదేశ చరిత్రలో ఇన్ని 1000 కోట్లని చట్టబద్ధంగా లంచాలు తీసుకున్నటువంటి మొదటి చరిత్ర కూడా మనం చూసాం. మరోవైపు బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఒకవైపు ఏమో రాముడి పేరు, మరోవైపు ఏమో బాండ్ల పేరుతో మేము నిజాయితీ పరులు అని చెప్తున్నారు. ఇవాళ ఎంతమందిని రేపు ఎన్నికల్లో ఎన్ని 1000 కోట్లు కుమ్మరిస్తారో మీరు చూడండి బీజేపీ వాళ్ళు. ఆ విధంగా అటు డబ్బు ప్రభావం, మరోవైపు కమ్యూనల్ డివిజన్ తీసుకొస్తున్నారు. ముస్లింలు లేకపోతే ఇటు హిందువుల మధ్య డివిజన్ తీసుకొస్తున్నారు. ఆఖరిగా తమకు లొంగనటువంటి వాళ్ళపైన మెడపైన కత్తి పెడుతున్నారు. లొంగుతావా, మా దానిలోకి వస్తావా, లేకపోతే మిమ్మల్ని లోపలేయాలా. ఇవాళ కేజ్రీవాల్ మీద కూడా అటువంటి దాష్టీకానికి వీళ్ళు మొదలుపెట్టారు. కేజ్రీవాల్ తాత్కాలిక లొంగాడు, మధ్యలో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలని, లేకపోతే తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలని అనేక కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని ఆ విధంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మన కవిత గారి అరెస్ట్ వచ్చింది. తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే వాస్తవాలేంటి అవాస్తవాలేంటి కోర్టు తేలుస్తుంది. కానీ అరెస్ట్ చేసిన పద్ధతిని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము అరెస్టును ఖండించడం కాదు, అరెస్ట్ చేసిన పద్ధతిని. ఎన్నేళ్ల నుంచి దాగుడు మూతలాడారు మీరు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు మీరు, అది మా పాయింట్. నేను ఆనాడు కూడా చెప్పే, ఈనాడు వాళ్ళతో పొత్తు లేదని అట్లా నేనేం చెప్పట్లేదు. సిసోడియా ఎంతకాలం నుంచి లోపల ఉన్నాడు, ఎందుకు బయటకు రానిట్లేదు. మళ్ళీ ఆ కేసులోనే కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తామని అనుక్షణం భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ కేసులో కాదా మీరు? ఇవాళ భారతదేశంలో ఈ బీజేపీ అధికారంలోకి వచ్చినాక, మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ఒక్కడనైనా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు? అది చెప్పాలి. వాళ్ళు ఎవరు తప్పు చేయలేదా? బీజేపీ వాళ్ళు తప్పు చేయకుండా అంత నిజాయితీగా ఉన్నారా? ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ మీ దానిలోకి వస్తే వాళ్ళు ప్రక్షాళన చెందారా, పవిత్రులు అయ్యారా, వాళ్ళందరూ కూడా పునీతులు అయిపోయారా? ఇటువంటి నిస్సిగ్గుగా ఈ దేశాన్ని లూటీ చేయడానికి, ఈ దేశం పైన లాఠీ జుడిపించడానికి, ఈ దేశాన్ని లొంగ తీసుకోవడానికి బీజేపీ అక్కడ ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ లౌకిక పార్టీ జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ ఒంటెత్తిపోకలతో ఉండటం వలన దేశానికి నష్టం. ఇండియా కూటమితో మేమందరం కాంగ్రెస్తో జత కలిపాం.
కాంగ్రెస్ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి. ఇవాళ తమిళనాడులో డిఎంకే పార్టీ కమ్యూనిస్టులని ఇంటికి వెళ్ళి పిలిచి మర్యాదగా, కమ్యూనిస్టులు బలం తెలుసు వాళ్ళకి, కమ్యూనిస్టు ప్రభావం తెలుసు. ఆ విధంగా ఇంకా చెప్పాలంటే సిపిఎం పోయినసారి గెలిచిన స్థానాన్ని ఇంకా అక్కడ ఈ కులాల మతాలు అడ్డం వస్తున్నాయని ఇంకా వాళ్ళకి బలమైన 6 లక్షల ఓట్లు ఉన్న వాళ్ళ సీటుని వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఓడిపోకూడదని చెప్పి ఆ విధంగా అంత ఆ విధంగా కమ్యూనిస్టుల ప్రభావం ఏంటి, కమ్యూనిస్టులతో ఉంటే జరిగే ఫలితం ఏంటి అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి. మరి కాంగ్రెస్ రేపు అధికారంలో రావాలి. తెలంగాణ లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది సిపిఐకి సిపిఎంకి కలుపుకుని ఒక్కో సీట్ ఇస్తే మీకు నష్టం ఏంటి మేము అడుగుతున్నాం. ఒక్కో సీట్ ఇస్తే మీకు నష్టం ఏంటి? మీరు పోటీ చేశారని మీరు గెలుస్తారా? ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మేము సీట్లు ఇవ్వమంటే మేమేమి బీజేపీకి చేయం, ఇంకోటి చేయం, పొత్తు ధర్మం పాటిస్తాం. కానీ ఓటర్స్ సజావుగా ఓ మంచి సంకేతాలు పోవాలి. కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం పెరగాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇట్లా తప్పులు చేసుకుంటున్నారు. మొన్న నేను అంటున్నా, మొన్న జరిగినటువంటి మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సిపిఐతో పొత్తు పెట్టుకోవడం వలన వీళ్ళు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సిపిఐతో పొత్తు వలన. ఎందువల్లంటే సానుకూలత, పాజిటివిటీ వచ్చేసింది, గెలుస్తారండి. అప్పుడు పాజిటివిటీ వచ్చినప్పుడు టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కలిగిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఓట్లు వేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.